హాయ్ ఎవ్రీవన్, మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూస్తున్నారు కదా, శాంసంగ్ గెలాక్సీ మొబైల్. ఇది శాంసంగ్ గెలాక్సీ M16 5G మొబైల్. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది బ్రాండింగ్ అన్నీ శాంసంగ్ అని చెప్పి, గెలాక్సీ M16 అని చెప్పి. సో ఇది చూసినట్లయితే బ్యాక్ సైడ్. సో ఇది ఇక్కడ మీకు ఫీచర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. చూడండి, శాంసంగ్ గెలాక్సీ M16 5G అని చెప్పి ఉంది. సో ప్రైమ్లో డిస్ప్లేతో వస్తుంది, ఇంకా ట్రిపుల్ రేర్ కెమెరాతో వస్తుంది. బ్యాక్ 3 కెమెరాస్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ లాగా. సో ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇంకా బ్యాటరీ చూసినట్లయితే 5000 mAhతో వస్తుంది, 25 వాట్స్ సూపర్ వాట్ ఛార్జింగ్. ఇంకా ఇక్కడ చూడండి, కెమెరాస్ కనిపిస్తున్నాయి, 50 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్. ఇవి బ్యాక్ కెమెరాస్. ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే 30 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. సో ఇది యొక్క డిస్ప్లే అయితే, దీని స్పెసిఫికేషన్ అన్ని డిస్ప్లే మీద వస్తుంది. చూడండి, ఇంకా ఇక్కడ డీటెయిల్స్ చూడండి, సిమ్ స్లాట్తో వస్తుంది. సిమ్ స్లాట్ రైట్ సైడ్లో ఉంది. ఇంకా ఇటు పక్కన చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, పవర్ బటన్ రెండు ఉంటాయి అనమాట. ఇంకా దీని బ్యాటరీ కెపాసిటీ చూసినట్లయితే 5000 mAhతో వస్తుంది. AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే చూసినట్లయితే AMOLED డిస్ప్లే అనమాట. ఇంకా ఇది MediaTek Dimensity 6300తో వస్తుంది. ఈ మోడల్ మనకు 3 కలర్స్లో అవైలబుల్ అవుతున్నాయి, థండర్ బ్లాక్, మింట్ గ్రీన్, బ్లష్ పింక్ అని చెప్పేసి. సో ఇంకా మిగతా డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, ఇంక ఈ మొబైల్ ప్రైస్ చూసినట్లయితే 15,999 రూపీస్ ఉంది. నాకు ఇది HDFC కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకున్నట్లయితే ఈ మోడల్ వచ్చేసరికి 12,999 రూపీస్ వస్తుంది. HDFC కార్డులో మనకి ఇంకా డిస్కౌంట్తో పోను 11,548 రూపీస్కి అమెజాన్లో దొరుకుతుంది. ఈ మోడల్ వచ్చేసరికి 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ గల మొబైల్. ఇది 12,548 రూపీస్ అయిందనమాట నాకు అమెజాన్లో ఆర్డర్ చేసినట్లయితే. నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. దీని యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు అక్కడి నుంచి కూడా కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీని డీటెయిల్స్, మొబైల్ ఎలా ఉంది అనేది చూద్దాము. సో దీని కింద స్టిక్కర్స్ ఉంటాయి, ఆ స్టిక్కర్ కట్ చేసుకోవాలి. జస్ట్ అలా పక్కన వచ్చేస్తుంది. తర్వాత చూసినట్లయితే ఇలా వచ్చింది, చూసారా, లోపల మొబైల్ అయితే ఉంది. దీన్ని పక్కన పెట్టి తర్వాత లోపల ఇంకేమన్నా చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే సిమ్ మేజర్ ట్రిప్ పిన్ అయితే ఉంది. ఇంకా లోపల డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, డాక్యుమెంట్స్ ప్లస్ సీ కేబుల్ అని చెప్పనమాట. సో ఇది ఓపెన్ చేసినట్లయితే చూడండి, డాక్యుమెంట్స్, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డ్ ఇన్ఫర్మేషన్, ఇంకా సీ కేబుల్ అనమాట. C2C కేబుల్తో వస్తుంది. చూడండి, C2C కేబుల్ అనమాట. అడాప్టర్ అయితే రాదు, ఓన్లీ కేబుల్ మాత్రం వచ్చింది సామ్సంగ్ మొబైల్లో. నెక్స్ట్ ఇప్పుడు మొబైల్ చూద్దాం. ఇది కవర్తో వచ్చింది, ప్లాస్టిక్ కవర్ అనమాట. జస్ట్ పేపర్ కవర్, ఇది ప్లాస్టిక్ కవర్ కాదు, జస్ట్ పేపర్ కవర్ అనమాట. తీసేస్తే వచ్చేస్తే బటన్స్ కనిపిస్తుంది, చూసారా. సో ఇది సామ్సంగ్ మొబైల్ అనమాట. సో కింద ఛార్జింగ్ పోర్ట్ కనిపిస్తుంది, ఇవన్నీ టేప్తో కవర్ చేస్తుంది. సో ఓపెన్ చేసినట్లయితే ఈ రకంగా కనిపిస్తుంది. ఇది మొబైల్ అయితే చాలా స్లిమ్గా ఉంది, చూసారు కదా, స్లిమ్ డిజైన్ అనమాట మొబైల్. కింద మీకు ఛార్జింగ్ పోర్ట్ ఉంది, స్పీకర్ గ్రిల్ ఉంది, ప్రైమరీ మైక్ ఉంది. ఇది చూసినట్లయితే చూసారు కదా, C పోర్ట్తో వస్తుంది ఛార్జింగ్ పోర్టు, ఇది ప్రైమరీ మైక్. ఇంక సైడ్ చూసినట్లయితే సిమ్ కార్డ్ ఆప్షన్ ఉంది, సిమ్ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట, డ్యూయల్ సిమ్. సో ఇది చూసినట్లయితే సెకండరీ మైక్ అనమాట. సెకండరీ మైక్ నాయిస్ కోసం, రెస్పాన్స్ ఏమి లేకుండా చేయడం కోసం, మనం వినడం కోసం. ఇంకా ఇక్కడ చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ కనిపిస్తుంది కదా, ఇదే వాల్యూమ్ అప్ అండ్ డౌన్. వాల్యూమ్ పెంచుకొని తగ్గించుకున్నా. ఇది పవర్ బటన్ ప్లస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట, అదే ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఈ మొబైల్ అయితే చాలా స్లిమ్గా ఉంది. 7.9mm థిక్నెస్తో వస్తుంది ఈ మొబైల్ అనేది. చాలా స్లిమ్మెస్ట్ ఫోను, ఫస్ట్ ఎవర్ స్లిమ్ ఫోన్ ఇన్ సామ్సంగ్ మొబైల్ అనమాట. ఇక్కడ 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి కదా, ఇంకా చెప్పాను కదా, 50 మెగాపిక్సెల్ వీటి నుంచి. ఇది కెమెరా అనమాట. కెమెరా వచ్చి ఫ్లాష్ లైట్ ఉంది పక్కన. ఇది గ్లాస్ బాడీలా కనిపిస్తుంది, కానీ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. చాలా లైట్ వెయిట్గా ఉంది మొబైల్ అయితే, వెయిట్ కూడా ఏం లేదు. మొబైల్ చాలా లైట్ వెయిట్లా ఉంది, చూడటానికి చాలా, పట్టుకోవటానికి చాలా సింపుల్గా, కన్వీనియంట్గా ఉంది. అసలు వెయిట్ అనేది తెలియట్లేదు ఫోను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి చూద్దాం. సో ఇది సైడ్ బటన్, పవర్ బటన్ అనమాట. స్విచ్ ఆన్ చేస్తున్నాను, చూసారు కదా, సామ్సంగ్ గెలాక్సీ నాక్స్ పై అని చెప్పి, సెక్యూరిటీ బై నాక్స్ అని చెప్పొచ్చింది. సో ఇది స్విచ్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ పవర్ బై ఆండ్రాయిడ్ అని చెప్పొచ్చింది, చూసారు కదా, ఆండ్రాయిడ్ మొబైల్ కాబట్టి పవర్ బై ఆండ్రాయిడ్ వచ్చింది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూద్దాము. ఇంకా చూడండి, స్టార్ట్ అని ప్రెస్ చేయాలి. ఈ సెటప్ అంతా కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్లో కలుస్తాను. సో అక్కడ చూద్దాం డీటెయిల్స్ అన్నీ ఏమేమి వచ్చినాయి, ఎలా ఉన్నాయి అనేది. సో ఇది హోమ్ స్క్రీన్ అయితే. సెటప్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మొబైల్ స్విచ్ ఆన్ అయిన తర్వాత మనకి ఈ రకంగా ఉంటుంది. సో చూసారు కదా, ఇది కెమెరా. సో ఫస్ట్ మనం డీటెయిల్స్ చూద్దాం, ఆ తర్వాత మిగతా కెమెరా అయినా చూద్దాము. సో ఇది చూసారు కదా, మొబైల్ అనేది కొంచెం స్లోగానే ఉంది, మరీ అంత స్పీడ్ అయితే ఏమీ లేదు. ఇది 4GB ర్యామ్తో వస్తుంది కాబట్టి అంత పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు.
అందులోనూ మనకి ఇది ప్రాసెసర్ కూడా బేసిక్ ప్రాసెసర్. ఈ యాప్స్ అన్ఇన్స్టాల్ చేయాలన్నా సరే మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొన్ని బ్లోట్వేర్ ఏమీ ఉండదు. ఒకవేళ ఉన్నా సరే మనం అన్ఇన్స్టాల్ చేయాలన్నా సరే ఇందులో చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ అన్ఇన్స్టాల్ అయితే అయిపోయింది. సో ఈ రకంగా మనకి అనవసరం అనుకున్నవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కావాల్సినవి ఏమైనా ఉంటే ఉంచుకోవచ్చు, మిగతాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అన్ఇన్స్టాల్డ్ స్నాప్చాట్ అని చెప్పొచ్చింది కదా. సో చూసావు కదా. సెట్టింగ్స్ చూద్దాం ముందు. అసలు సెట్టింగ్స్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, అబౌట్ ఫోన్కి వెళ్దాం. అబౌట్ ఫోన్ ప్రెస్ చేశాను కదా. కొంచెం ల్యాగ్ అయితే ఉంది మొబైల్. ఇది 4GB ర్యామ్తో వస్తుంది కాబట్టి కొంచెం ల్యాగ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, M16 5G మొబైల్ అని చెప్పేసి. సో ఇదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. స్టాటస్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ వర్షన్ అవన్నీ వస్తున్నాయి. సో ఇదైతే మనకి గత అవసరం లేదు. సో బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ చూస్తే ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. చూడండి, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే 1A వర్షన్ 6.1తో వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ చూసినట్లయితే 14తో వస్తుంది. ఇంకా October 1, 2024 బ్యాచ్తో వస్తుంది అన్నమాట అయితే. సో మిగతా డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి సాఫ్ట్వేర్ సంబంధించి. సో ఇప్పుడు మనం కొంచెం కిందకి వచ్చి బ్యాటరీ ఇన్ఫర్మేషన్ చూద్దాం. బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఛార్జింగ్ స్టేటస్ నాట్ ఛార్జింగ్ అంటే ఛార్జింగ్ ఏం పెట్టలేదు కాబట్టి ఇలా ఉంది. ఇంకా బ్యాటరీ కెపాసిటీ 5000 mAhతో వస్తుంది. ప్రెజెంట్ బ్యాటరీ లెవెల్ 42% ఉంది. స్విచ్ ఆన్ చేసిన తర్వాత చూసినట్లయితే 42%తో వస్తుంది అనమాట. అంటే బ్యాటరీ మనకి ఎంతో కొంత బ్యాకప్ అయితే ఉంది. స్విచ్ ఆన్ చేయడానికి మనకి సపోర్ట్ ఉంది. దీన్ని ఒక ఫుల్ ఛార్జ్ పెట్టుకుని మనం అయితే యూజ్ చేసుకోవాలి. ఛార్జ్ పెట్టుకుని అయితే యూజ్ చేయొద్దు. సో ప్రెజెంట్ ర్యామ్ స్టోరేజ్ చూద్దాము. ఇక్కడ చూడండి, స్టోరేజ్ 128GB స్టోరేజ్ ఉంది. అందులో 21.4GB ఆల్రెడీ యూజ్ అయిపోయింది. అంటే 1.6GB 106GB ఉంది. సో కింద ఇప్పుడు ర్యామ్ చెక్ చేద్దాం. ర్యామ్ చెక్ చేసినట్లయితే 1GB అవైలబుల్లో ఉంది. కింద చూడండి 4GB అయితే టోటల్ ర్యామ్ కెపాసిటీ. మనం ఇంకా పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. 4GBది అంటే ఇంటర్నల్ మెమరీ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకోండి. ఇంకొక 4GB యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు అది 8GB అవుద్ది. కింద ర్యామ్ ప్లస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ యూజ్ చేసుకోండి. ర్యామ్ పెంచుకోవాలన్నా సరే పెంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం యూట్యూబ్లో ఏదైనా సాంగ్ ప్లే చేస్తే ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. యామ్లో డిస్ప్లే కదా, ఒకసారి ఎలా ఉందో చూద్దాము. ఆడియో క్వాలిటీ అనేది, వీడియో క్వాలిటీ అనేది. నేను ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను చూడండి. ఇంకా కీప్యాడ్ ఓపెన్ చేద్దాం. కీప్యాడ్ ఓపెన్ చేసినట్లయితే శాంసంగ్ డైలర్తో వస్తుంది. ఇంకా చూడండి, కౌంటర్స్ పైన మనకి ఇక 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ క్లిక్ చేసినట్లయితే సెట్టింగ్స్ వస్తాయి. ఆ సెట్టింగ్స్లో మనకి కాల్ ఆన్సర్ చేయాలన్నా, కట్ చేయాలన్నా, ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ యూజ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఏదైనా కాల్స్ రికార్డ్ చేయాలన్నా సరే రికార్డ్ కాల్స్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఆటో రికార్డు లేదంటే నార్మల్ రికార్డ్ కాల్స్ చూసుకోవాలన్నా ఎలా చేసుకోవచ్చు అనమాట. కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో కాల్ అలర్ట్స్ అండ్ రింగ్ టోన్స్, ఇక్కడ ఆన్సరింగ్ అంటే ఎండింగ్ కాల్స్ ఉంది కదా, మనకి ఈ కాల్ ఆన్సర్ చేయాలన్నా, కట్ చేయాలన్నా సరే ఈ ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కనిపిస్తున్నాయి కదా, ఈ ఆప్షన్స్ వాడుకుండి మీరు కాల్ ఆన్సర్ చేయాలన్నా, కట్ చేయాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఆన్సర్ ఆటోమేటిక్లో పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా కాల్ రింగ్ అయినా ఆటోమేటిక్ 2 seconds 5 secondsకి మీ టైం లిమిట్ బట్టి అది ఆన్సర్ చేసి ఉంటుంది. ఇంకా సైడ్ బటన్ చూసినట్లయితే, సైడ్ బటన్ ప్రెస్ చేసినట్లయితే పవర్ కాల్ కట్ అవుతుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ప్రెస్ చేసినట్లయితే కాల్ ఆన్సర్ చేసుకోవచ్చు. అది వాల్యూమ్ అప్ బటన్ కదా, కాల్ ఆన్సర్ చేయాలంటే వాల్యూమ్ అప్ బటన్ అయితే యూజ్ చేసుకోవాలి. కెమెరా డీటెయిల్స్ చూద్దాం. కెమెరా చూసినట్లయితే ఇక్కడ చూడండి, కెమెరా ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. కెమెరా అయితే ఈ రకంగా ఉంది క్వాలిటీ. నేను తర్వాత సపరేట్ రివ్యూ చేస్తాను ఫొటోస్ అవి తీసి. సో ఇక్కడ చూడండి, పోర్ట్రేట్ ఆప్షన్ ఉంది, ఫోటో ఆప్షన్, వీడియో ఆప్షన్, మోర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మోర్ ఆప్షన్ ప్రెస్ చేద్దాం. మోర్ ఆప్షన్ ప్రెస్ చేసినట్లయితే ఈ మొబైల్ రొటేట్ చేద్దాం. సో ప్రో ఆప్షన్ ఉంది, పానోరమా ఉంది, ఫుడ్ ఆప్షన్ ఉంది, నైట్ ఆప్షన్, మ్యాక్రో, స్లో మోషన్, హైపర్ ల్యాప్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ఫ్రంట్ క్యామ్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా ఫ్రంట్ క్యామ్ చెక్ చేయడం ముందు సెట్టింగ్స్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లో చూసినట్లయితే ఇక్కడ సీన్ ఆప్టిమైజర్ ఉంది, స్కాన్ QR కోడ్స్ ఉన్నాయి, స్వైప్ షట్టర్ బటన్ ఉంది, వాటర్ మార్క్ ఆప్షన్ ఉంది, హై ఎఫిషియన్సీ క్లిక్ చేస్తూ సేవ్ సెల్ఫీస్ యాజ్ ప్రివ్యూడ్ అంట అదొక ఆప్షన్ ఉంది. స్వైప్ అప్ డౌన్ మీరు ప్రెస్ చేసినట్లయితే కెమెరాని స్విచ్ అవుతుంది, ఫ్రంట్ టు బ్యాక్ కెమెరా స్విచ్ అవ్వచ్చు. ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో పైన ఫ్లాష్, ఆటో ఫ్లాష్ ఉంది, అది సెట్ చేసుకోవచ్చు. టైమర్ ఉంది. ఇంకా ఇమేజ్ క్వాలిటీ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇమేజ్ 4:3 కావాలా లేదంటే 16:9 కావాలనేది కూడా. సో ఇది ఇప్పుడు చూద్దాము. ఇంకా ఫ్రంట్ కెమెరా చూద్దాం ఒకసారి.
ఫ్రంట్ కెమెరా ఇక్కడ చూడండి ఫిల్టర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా మనకి. ఇదంతా బ్యాక్ కెమెరా సంబంధించి ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్ని యూజ్ చేసి మనమైతే ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. వీడియో ఆప్షన్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి FHD 30 అని చెప్పింది కదా, ఫుల్ హెచ్డి క్వాలిటీ హెచ్డి క్వాలిటీ అనే ఆప్షన్ ఉంది. UHD అయితే లేదు, ఫుల్ హెచ్డి వరకు రికార్డ్ చేసుకోవచ్చు వీడియో క్వాలిటీ అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించి ఫుల్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను సపరేట్ వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I will come up with another video.